కరీంనగర్లో రచ్చ. అధికార పార్టీ సైలెంట్, ప్రతిపక్ష పార్టీలు వాయిలెంట్గా బిహేవ్ చేసే పరిస్థితి. ఇంకోవైపు కోదండరాం సార్ చాలా రోజులుగా సైలెంట్గా ఉండే ఇప్పుడు ప్రజల సమస్యల గురించి, ప్రభుత్వం తీరు గురించి మాట్లాడిన సందర్భం. సో జీవన్ రెడ్డి సార్ వెనకాల కోదండరాం సార్ కూడా అదే బాటలు పయనించే అవకాశం ఉందా? సో ఇట్లాంటి మాటలని మాట్లాడదాం అండ్ తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు స్టూడియోలో. సార్ నమస్తే. నమస్తే. జీవన్ రెడ్డి సార్ గుడ్ బై చెప్పి కొన్ని రోజులే, ఇంకోవైపు కోదండరాం సార్ కూడా ప్రజా సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పట్టించుకోవాలి, రాజకీయాలు వదిలేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఏంటి? జీవన్ రెడ్డి గారి కోదండరాం గారిని ఊహించుకోవద్దని చెప్పి అక్కడ ఉన్నది కేసీఆర్ జరగని పని, కానీ వాస్తవాలు మాట్లాడతాం. కరీంనగర్ ఉడతకు కూడా తోకపోవడం వచ్చి, కానీ ఉడత తోకతో యుద్ధం చేయడం చూసింది నేను బీజేపీ యుద్ధం చేయడం చూసి ప్రభుత్వం ఏమైనా గుడ్డిగురానికి ఫలితం అవుతుందని ఆశ్చర్యంగా ఉంది. కౌశిక్ రెడ్డి ఒక నెపం, బీజేపీ ప్రతిసారి ఒక ఎమ్మెల్యే ఆఫీస్, గంగుల కమలాకర్ రెడ్డి ఎంత కదా ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే ఆఫీసుల మీద అటాక్లు చేస్తుంటే అది కూడా అపోజిషన్ కాని అపోజిషన్, స్ట్రాంగెస్ట్ అపోజిషన్ అని బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల మీద అటాక్లు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుంటే ఇదేమన్నా హ్యాండ్ ఇన్ గ్లోవ్ గవర్నమెంటే? అసలు అర్థం పర్థం లేని ఎవరితో మాడారు, ఎవరి వల్ల మాడారు, ఎందువల్ల మాడారో తెలుసుకోమని ఫస్ట్. 190 మంది బండి సంజయ్ మాట్లాడే కిలికిరి భాష వాడికి అర్థం కాదు అంటే ఆయన ముందు మాట్లాడలేదు, అంత కౌశిక్ రెడ్డి మాట్లాడంటే ఎలాగవుద్ది? గతంలో రాజకీయ పార్టీ నేతలు విమర్శలు వినేవాళ్ళం, కానీ ఇక్కడ పర్సనల్గా టార్గెట్ చేసే మాటలు, ఫ్రస్ట్రేషన్. లేకపోతే నరేంద్ర మోడీ వస్తారు కదా, మా ఉనికి ఇలాగ మేము వేగాలు ధీరత్వాలు పోయి అక్కడ యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లే కదా, మా అదే రకంగా కత్తులు కటార్లు ఉన్నాయి, మేము పిడికిలు బిగిస్తే అన్న నటనా సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే మాకు ఏడు తెలియదు అనుకుంటున్నారు. ఇప్పుడు మా రఘునందన్ ఉన్నాడు, ఆయన ఉద్యమ నాయకుడు, అప్పుడైతే బీజేపీ పార్టీలో లేడు. ఉద్యమ నాయకుడు వెనకాల వచ్చారు కల్లా ఆహా ఓహో అనుకుంటే ఎట్లా? డీకారణమ్మ ఒరిజినల్గా సంవత్సర గారి ఫ్యామిలీ సామర్థ్యం ఉన్నావిడ, వాళ్ళు బీజేపీకి రాగానే ఆహా అసలు మా బీజేపీకి కాకలు తీరిన గంధర్వులు ఉన్నారు, మనం తీసుమారు కారణం పుట్టిన కాడి నుంచి అంటే ఎవడు ఏంటంటే ఇక్కడ మా ఈటెల రాజేంద్ర సార్ ఉన్నారు. ఆ సార్ అంటే మాకు అమితమైన గౌరవం. ఉద్యమ నేపథ్యంలో ఆయన చేసిన పనికి ఈ రోజు కూడా మేము తల వంచి ఆయనకి సమాధానం చెప్తాం. ఆయన వాళ్ళు బీజేపీలో ఉండడం మాత్రం బీజేపీకి మొత్తం బీజేపీ మాకు ఉత్తరించి ఊళ్ళేలిందంటే చాలా డిఫరెంట్గా ఉంది. అసలు సడన్గా ఇక్కడ లేనోడికి ఆ కవితమ్మ చేసిన దౌర్భాగ్యం పనికి మాకు నెత్తికి దాపరించిన ఈ బీజేపీ వాళ్ళని ప్రతివాడు ఈ ఉడతోపులకే ఎవరో భయం పడింది నాకు అర్థం కాదు. అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాకు అర్థం కాదు, ఎంత టిమిడ్గా ఓన్లీ కేసీఆర్ గారి మాటలు, కేటీఆర్ గారి మాటలు, హరీష్ రావు మాటలే తప్ప అది మా టీవీలో వంశీ పౌడర్ డబ్బా మీద అటాక్ చేయడానికి ఉన్న శ్రద్ధ తప్ప మిగిలిన దాని మీద సెల్ఫ్ డిఫెన్స్ మాడ్యూల్ ఏముండదా? సెల్ఫ్ డిఫెన్స్ మాడ్యూల్ ఉండదా? వెనకాల 10 మంది ఉండరా? గంగుల కమలాకర్ని వదిలినా ఈ బయటికి పని అయిపోయి ఉందనా? ప్రతి దగ్గరే కౌశిక్ రెడ్డితోనే ఇష్యూస్ వస్తున్నాయి చూసుకోండి కావాలంటే. అదే నాకు అర్థం కాదు, ఏమైనా కోర్ట్ ఆపరేషన్ నాకు అర్థం కాదు. కౌశిక్ రెడ్డి ఉంటున్నారు ప్రతి కాంట్రవర్సీకి కేరఫర్డ్. కాముష్ సిట్ డౌన్ అని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినా కూడా అస్సలు నాకైతే ఒకటే మాట చెప్తాను, లేదంటే కాంట్రవర్సీ నాకైతే కౌశిక్ రెడ్డి అన్నకి మా పొన్నం ప్రభాకర్ అన్న దగ్గర ఉందని మాత్రం నాకు తెలుసు. నేనైతే మా మాట లేకుండా చెప్తున్నా, ఇది తగిలిన తమాషా చూసే కార్యక్రమం చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అవ్వకపోతే మాత్రం నేనేం చేయలేను. అర్థం పర్థం భాష ఎవరికి ప్రపంచంలో అర్థం కాదు. ఇంట్లో అలాంటి బండి సంజయ్ మాటలకు కూడా రియాక్షను, వైబ్రేషన్స్ అంటే హే సిచ్చే ఎంత ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీ 10 సంవత్సరాలు రూలింగ్ చేసి ఇదేంటిదే నాకు అర్థం కాదు. ఇది చాలా కామెడీగా ఉందమ్మా. పాడి కౌశిక్ రెడ్డి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఎందుకు ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ? పార్టీ ఆల్రెడీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కార్యక్రమం రైతులకు సంబంధించి చేస్తున్న సందర్భం ఇది. సో పార్టీ శ్రేణులందరూ కూడా సీరియస్గా రైతుల పైన వాళ్ళ డైవర్షన్స్ అని ఉంటే పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ తెరపైకి తీసుకుని రావడం ఏంటి? సక్సెస్ అయ్యలేదా? నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటలతో ఒక ఇష్యూ అర్థమవుతుంది నీకు. మెయిన్ టాపిక్ ఏంటి? రైతు సమస్యలు, రైతు వడ్ల సమస్యలు, అకాల వర్షాలకు వచ్చే ఇన్స్టెంట్ సొల్యూషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇది డైవర్షన్ చేయడానికి బీజేపీ వాళ్ళని పావుల కింద వాడేస్తున్నారు. దానికి ఎవడు? ఈ ఆటలో అటువంటి పాడి కౌశిక్ రెడ్డి. పొన్నం ప్రభాకర్కి నాకు తెలిసి అత్యంత ఆత్ముడైన కీ అక్కడే ఉంది. టాస్క్ డిప్లాయ్ చేస్తున్నారు, మనోడు యాక్షన్ ఫ్రంట్లో ఉంటున్నాడు. ఎవరికి కావాలి ఈ దిక్కుమాల వేషం? ఎవరికి కావాలి ఈ మేకపోతు గాంభీర్యం?
ఎవరికి ఇదే కాటాకుస్తీ పార్టీలే ప్రజాస్వామ్యంలో. ఇందులో థర్డ్ ఎంపైర్ రోల్ ప్లే చేస్తున్న రూలింగ్ గవర్నమెంట్. ఇదే చాలా ఆశ్చర్యంగా లేదు? అయితే ఇక్కడ ఉత్తర తెలంగాణలో ఇది రెండో ఇన్సిడెంట్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానాలు ఓడిపోయినంత మాత్రం మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ గుడిగురం పొలుతున్నారు. నాకు అర్థం కదా క్యాడర్ అంతా బీజేపీ ఓడికే ఎలా బీజేపీ ఓడికి భయం పడేది నాకు అర్థం కదా. కామారెడ్డి కాటిపల్లి క్యాంప్ ఆఫీస్ పైన గతంలో చూసాం సేమ్ సీన్. నిన్న గంగుల కమలాకర్. నాకు గంగుల కమలాకర్ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన కూడా ఇలాగంటే మరి ఇంకేటి చేయాలి నాకు అర్థం కావట్లే. ఎవరు ఇస్తున్నారు వెనక నుంచి దిక్కుమాల డైరెక్షన్? అటాక్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ ఈ ప్రజెంట్ ఉన్న సినారీలో పాలిటిక్స్లో. అందులో బీజేపీతో అయితే అటాకింగ్ మోడ్లో లేకపోతే వాళ్ళు సైంధవ రాజకీయాలు చేస్తున్నారు. కవితమ్మని పెట్టి మొత్తం బీఆర్ఎస్ పార్టీలో మడతెట్టారు. ఇంకా అదే దిక్కుమాల రాజకీయంగా అలవాటు పడితే ఆవిడ ఆల్రెడీ ఆడవాళ్ళతో రాజకీయం చేస్తున్నారు. అక్కడ షర్మిలమ్మని విజయమ్మని దింపారు ఆయన నెత్తికి, ఇక్కడేమో కవితమ్మని దింపారు కేసీఆర్ నెత్తికి, అక్కడ విజయ్కేమో అలావిని దింపారు వాళ్ళ నెత్తికి. సదరన్ స్టేట్లో ఆడవాళ్ళ రాజకీయంతో చేస్తుంటే ఇప్పటికి కూడా ఎలక్ట్ అవ్వకపోతే ఎవడేటి చేయాలా? ఆంధ్రప్రదేశ్ అయితే లైవ్ టెలికాస్ట్ చెప్తాను. వాళ్ళ కాళ్ళు అట్టుకునే దాకా బీజేపీ కాళ్ళు అట్టుకునే దాకా తెలుగుదేశంలోనూ పవన్ కళ్యాణ్ వాళ్ళని కూడా ఆడవాళ్ళ రాజకీయమే. వాడికి ఉనికి లేదు. ఎవడు భోజనం నుంచి గన్లు పేలుస్తున్నాడు. ఆ గన్లకి పేర్చడానికి షోల్డర్లు ఎందుకు ఇస్తున్నారు? అక్కడ వైఎస్ఆర్సీపీ ఇచ్చింది, తెలుగుదేశం ఇచ్చింది, జనసేన ఇచ్చింది. సస్తున్నారు ముగ్గురు అక్కడ కుర్తిలో పట్ల ఎలకలు. ఇప్పుడు వీళ్ళు అధికారం ఉండి దాసోహం, అధికారం లేక బిగబిగలాడుతూ వాళ్ళు. ఇక్కడ అదే పరిస్థితి. అయితే ఇదే రైతుల సమస్యల పైన మాట్లాడని ఇంకది లేదు. ఇప్పుడు కిరికిరి భాషకి సమాధానంగా పైడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ భాషకి రేవంత్ రెడ్డి భాషకి దాని మీద దిక్కుమాల డిబేట్లు దిక్కుమాల డిస్కషన్. రాజకీయాలు మళ్ళీ ఆరాని కోసే. ఎందుకు నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం బండి సంజయ్ ఎవడమైనా కార్యకర్తలకు సంబంధించిన మీ ప్రతిచర్య ఎట్లా ఉందో చూసినరా అన్నట్టు కూడా ఒక సవాల్ విసిరిండ్రు. అంటే ఏంటి ఇండికేషన్? బీఆర్ఎస్ మా క్యాంప్ కార్యాలయ పైన కూడా ఇదే తెగబడండి అనా? ఎందుకు ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే పరిస్థితి ఒక కేంద్ర మంత్రి హోదాలో? ఇప్పుడు నేను చెప్తుంది అదే. ఆయనకి ఇప్పుడు బీజేపీ వాళ్ళకి గతంలోంచి కూడా ఆయన రాజకీయ క్షేత్రంలో అధ్యక్షుడిగా ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా అంటే మన చార్మినార్ టెంపుల్, మహాలక్ష్మమ్మ టెంపుల్కి వెళ్ళడం, ఆమె టెంపుల్ కాడికి వెళ్ళి వాళ్ళ ఎంఐఎం పార్టీ వాళ్ళని కలగడం. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా బీజేపీ సేవ తీరుతుంటారు. వాళ్ళు ఎందుకు రివర్స్ అవుతారు? వాళ్ళు ఎవరు కదా. వాళ్ళు కామన్ మినిమం బేసిక్ అండర్స్టాండింగ్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళకి జై అనే ఎంఐఎం పార్టీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అరిసిలో కానీ కానీ అప్పుడు ఏంటి చేశారు? వాళ్ళకి కావాల్సిన కార్పొరేషన్లు సాధించారు. అవుట్కమ్ అబద్ధాలని ప్రజలకు తెలిసిన మళ్ళీ ఎర్రమోలోకల్లా 8 ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలని గెలిపించారు. ఈ దైత్యానికి మన దగ్గర దైత్యం పెట్టుకుని వాళ్ళని తిట్టుకుని లాభం ఏంటి? ప్రాబ్లం ఎక్కడ ఉందో మనకి తెలుసు, కానీ సొల్యూషన్ మన దగ్గర నుంచి ఉండదట. ఏడు చేయాలి? బీజేపీ తంత్రాలకి బలవుతున్న ప్రాంతీయ పార్టీలు, నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న కేడరు, దానికి తగ్గట్టు అధినాయకులకు డైరెక్షన్స్ ప్రాపర్గా ఇవ్వక కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. రైతు సమస్యల పట్ల పార్టీకి కార్యాచరణ ఇచ్చి నిలబడమన్నారు. మొదటి రోజు బాగుంది హరీష్ రావు గారు, కేటీఆర్. ఇంకా అక్కడి నుంచి ఓ దగ్గర గ్యాదర్ అవగానే మా కేటీఆర్ అన్నకైతే విపరీతమైన మూమెంటం వచ్చేస్తుంది. ఫోన్కి వచ్చిన వాళ్ళగా ఎంతసేపు రేవంత్ రెడ్డి నవాకులు సేవకులు వెళ్తే ఆయనకి అదే బాగుంది. మళ్ళీ నేను కూడా అదే కార్యక్రమం తందానా అంటే తాళాలు వేస్తారు చూడు, ఆ తాళగాళ్ళు కొట్టుకుని హ్యాపీగా కార్యక్రమం చేసుకుని పోతున్నారు. ఇందులో పోయి సంగనాకపోయింది ప్రజలు, రైతుల గురించి, ప్రజల గురించి చాలా రోజుల తర్వాత కాదు సంవత్సరాల తర్వాత నాకు తెలియకడుతున్నా. వెదర్ ఫోర్కాస్ట్ ఏడుస్తుంది కదా. ఫస్ట్ వాతావరణ శాఖ తెల్లారి సరికలు ఏం వార్తాయా అని సంస్కృతం వార్తలు ఏంటంటే మన మొఖానికి కూడా చదువుతుంది. ప్రభుత్వ హెచ్చరిక, అరే బాబు ఒడ్లు రోడ్డు మీద వేసి చస్తున్నారు మీరు, తీయండి, దానికి టార్పాలను వేసుకోండి, అకాల వర్షాలు సూచనలు ఉన్నాయని హెచ్చరికలు ఎక్కడ ఉన్నాయా? చాలా దిక్కుమాల టార్పాలను. ఇన్ని రోజులు స్వతంత్రావనంలో రైతులు ఒడ్లు ఎండబెట్టుకోవడానికి రోడ్లు తప్ప ఎక్కడైనా ఒక ప్రాపర్ ఒక 2 అడుగులు గట్టు కట్టి ఇలా ఆటోమేటిక్గా క్రికెట్ స్టేడియంలు కాటికి ఇలా షవర్లు వచ్చేస్తాయి కదా, అలాంటివి ఎందుకు షెడ్లు కట్టి ఇవ్వలేరమ్మా నియోజకవర్గానికి? ఎంతసేపు అమ్మా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎండాకాలం ఎలా ఉంటుంది? రేకుల షెడ్ వేస్తే పైనుంచి కూడా వాచిపోయి ఎడ్లు ఆటోమేటిక్గా ఎండుతాయి, సైడ్ నుంచి అట్ల నుంచి. ఓ చిన్న ప్రొడక్షనే కదా. ఎప్పుడు సో మీరన్న మాటలే, మీరు మాట్లాడిన మాటలు వింటుంటే నాకు కోదండరామ్ సార్ యాదకొస్తుంది. ప్లీజ్. కోదండరామ్ సార్ కూడా ఇదే ప్రస్తావన ప్రభుత్వం వినిపించే ప్రయత్నం చేసిండ్రు.
ప్రజల సమస్యల గురించి మాట్లాడండి, రాజకీయాలు ఆపండి, జరుగుతున్నది స్వార్థ రాజకీయాలు మాత్రమే అంటూ. సార్, రాజకీయ చతురతని దాటుకుంటూ ఉద్యమ నేపథ్యంలో మీ అడుగుల్లో అడుగులు వేసి మేము నడుస్తున్న రోజు దగ్గర నుంచి రాజకీయాలు మీరు అలవాటు పడిపోయారు. మీకు రాజకీయాలు ఇష్టమైపోయాయి అప్పటికే. అవన్నీ మేము చూసాం, మీ అబ్బాయి పెళ్లి కాడి నుంచి చూసినాం. అవన్నీ జగమరిగిన సత్యంలా ఉన్న దగ్గర మీరు సడన్గా డిస్ప్రపోర్షనేట్గా ఎమ్మెల్సీ రెన్యూవల్ అయిపోయిన వెంటనే మళ్ళీ మీరు సూక్తి ముక్త వాళ్ళు మా అందరికీ ప్రజల పక్షాన ఉద్యమ నాయకుడిగా ఉద్యమ ధీరుడిగా మీరు మళ్ళీ మాడతానంటే సార్ ప్లీజ్, మీరు ఎప్పుడైతే కొన్ని పార్టీలకు అబంధ హస్తాల్లో చిక్కుకుని పదవీకాంక్షని జస్టిఫై చేసుకుంటూ కనబడితే మీకు ఒక శాంచుటీ క్రెడిబిలిటీ పోతుంది. ఒకప్పుడు మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండేవారు. తర్వాత మీరు ఉద్యమ నేపథ్యంలో మీకు ఇచ్చిన అనిర్వచనీయమైన గౌరవంతో, మీ మీద ఉన్న గౌరవ మర్యాదలతోనే నేను చెప్తున్నా, మీరు ఎప్పటికైనా సరే ఒక స్వతంత్ర ప్రతిపత్తితో వెళ్ళి మళ్ళీ ఈ జయప్రకాశ్ నారాయణల నటసారభావంలా తయారవకండి. మా దరిద్రానికి బయటకు వచ్చి మీరు స్వచ్ఛందంగా ప్రజల తరఫున ప్రభుత్వాలను నిలదీయండి. మీకు ఆ సామర్థ్యం ఉంది. అవతల బీఆర్ఎస్ని కానీ అవతల కాంగ్రెస్ని కానీ లేకపోతే మాకు రాష్ట్రానికి ఉపయోగపడిన బీజేపీని కూడా కడిగి ఎండబట్టే సామర్థ్యం మీ దగ్గర ఉంది. ఆ సామర్థ్యాన్ని వెలికి తీయండి. అంతేకాని మీరు ఏదో నిమ్మకి ఏదో చూడండి ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఉనికి చాటుకోవడానికి సిపిఐ నారాయణ కోడిమొక్క తిన్న రోజు మాట్లాడిన మాటలు మాకు వచ్చి చెప్పకండి. స్టాండర్డ్గా ఇవాళ మీరు ప్రభుత్వ కార్యాచరణ మీద నెక్కచ్చిగా నిగ్గు తేల్చండి. ఇవతల కేటీఆర్ నాకు అక్కర్లేదు, మాకు పాడి కౌశిక్ రెడ్డి అవసరంలే, రేవంత్ రెడ్డి గారు కూడా అవసరంలే. ప్రభుత్వం నిలదీయండి. తర్వాత ఆటోమేటిక్గా మీ వెనకాతల ప్రజలు వస్తారు. ఆ రోజులు ఉన్నాయి. ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి చాటుకునే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. లీడింగ్ ఫ్రంట్ కావాలా. ఈ తెలంగాణ గడ్డ ఉద్యమ నేపథ్యాలతో ప్రజాస్వామ్యంలో ప్రజల పరిరక్షణ కోసం ఆవిష్కరించబడిన రాష్ట్రం ఇది. మళ్ళీ సేమ్ అదే దిక్కుమాల కుటిల రాజకీయాలకి తెలంగాణ ప్రజలు, సమాజం, సామాజిక వర్గాలు అన్నీ బలైపోతుంటే ఇలా నిమ్మక నీరెత్తి చూస్తున్నట్టుగా కూర్చోవడం కుదరదు సార్. మీరేం ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాగా ప్రత్యక్ష రాజకీయాలు లేకుండా వెనకొంచి నడిపించిన సామర్థ్యం కాదు. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి నడిచిన మీరు రాజకీయ కుతంత్రాలు తెలిసి కూడా ప్రజలకు మీరు ఇప్పటికీ ట్రాన్స్పరెంట్గా చెప్పకపోతే ఏం ఆశిస్తున్నారు నాకు చెప్పండి ఒకసారి. ట్రాన్స్పరెన్సీ అనేది కోదండరాం సార్ అడగడానికి నాకే బాధగా ఉంది. ఉద్యమ నేపథ్యం నుంచి ఆయన చూడడం, తెలంగాణ తల్లి ఆనాటి విగ్రహాన్ని బాగుంది అన్న కోదండరాం సార్ ఈనాటి విగ్రహాన్ని కూడా సూపర్, అది బాగుంది ఇది బాగుంది అని చెప్పినప్పుడు ఉద్యమకారులను నమ్మే పరిస్థితి ఉంటుంది. నిజంగా మీరు అన్నట్టు ప్రత్యక్ష రాజకీయాలు కాకుండా ప్రజా సమస్యల కోసమే కోదండరాం సార్ మళ్ళీ ఇంకొకసారి కంకణం కట్టుకొని రోడ్డు మీద దిగిన ప్రజలు, ఉద్యమకారులు, తెలంగాణ గడ్డ మళ్ళీ నమ్మే అవకాశం ఉంటుంది. ఆయన నమ్మాలంటే ఆయనలో చిత్తశుద్ధి చాటుకోవాలి. ఆయన మొదట నమ్మే కదా ఉద్యమ నేపథ్యంలో 2014లో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన ఉద్యమానికి ఎంతమంది అసూలు భాషం, ఎంతమంది ఇక్కడ తెలంగాణలో ఆయన వెనకాల నడిచారు. ఆ ఎపిసోడ్ ముగిసి ఈ 2 సంవత్సరాల కాలంలో కోదండరాం సార్ ప్రజల్లో క్రెడిబిలిటీ ఇంకా ఉందా? నాకైతే తెలిసిలేదు. జీరో. క్రెడిబిలిటీ ఎందుకు కోల్పోతున్నాడు అంటే పదవీకాంక్షానికి అన్నది కొత్తది ఆయన నెత్తికొచ్చింది. అదే 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే సేమ్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లాగా రాజ్యసభ తెచ్చి పడేస్తే ఇంత తలకాయ నొప్పి లేకపోయి ఉండదు. అలా ఎవరికైనా మాకు ఈ తలకాయ నొప్పి అన్నది నేనైతే ప్రశ్నించదలుచుకున్నాను. ఫస్ట్ థింగ్ నాకు కోదండరాం గారిని ప్రశ్నించే అంత స్థాయిని అది కాదు, నేను అది కూడా చెప్తున్నాను డెలిబరేట్గా. కానీ ఆయనకున్న ఉద్యమ నేపథ్యం చూసిన వాడిగా ప్రత్యక్షంగా ఆయనలోంచి నాకు వచ్చే ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ప్రజా సమస్యల పట్ల నిలబడతాడు ఆయన. ఆ నిలబడే విధానం అది మనం నీకు తెలుసు నాకు తెలుసు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా మన ఇద్దరం చూసాం కాబట్టి అంచేత మనకి అణువు తెలుసు. అంచేత నాకనే నీకు ఎక్కువ తెలుసు, నువ్వు ప్రత్యక్షంగా ఆ టైంలో నువ్వు ఆన్ ఫీల్డ్ ఉన్న జర్నలిస్టు. అంచేత నీ మీద ఉన్న గౌరవంతో కూడా నేను చెప్తున్నాను. కోదండరాం గారి ధీరత్వం నాకు తెలుసు, ఎందుకంటే సకల జనుల సమ్మె తర్వాత ఆ దీక్షకి ఆ రోజు ట్యాంక్ బండ్ మీద జరిగినప్పుడు షర్టు మార్చుకొచ్చిన టైంలో జరిగిన పరిణామాలు తెలుసు. షర్టు మార్చుకోకుండా ఆయన నిలబడినప్పుడు అంటే ఇప్పుడు షర్టు మార్చుకున్న నిడువులో రాజకీయం ఎలా సంతరించుకుందో ఆ రాజకీయానికి ఆయన ఎకష్టమయ్యాడు. ఒకప్పుడు నా షర్టు చిరిగిందా లేకపోతే నేను చచ్చానా బతికానో చూడకుండా చేసిన రాజకీయం వెసెస్ ఆయనకి ఎప్పుడైతే అలంకరణకి ఇంపార్టెన్స్ వచ్చి షర్టు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు కనుమరుగైన రాజకీయ నాయకులు, కనుమరుగైన ప్రజలు ఎలా చూస్తున్నారో మిమ్మల్ని చూశారో మిగిలిన వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే చూసే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మీరు ఈ గ్యాప్ ఉందా ఇన్సిడెంట్? కాబట్టి వీలైతే పుతిన్ గారి వీడియో ఒకటి ఉంది, సైనికులకు వందం ఇచ్చినప్పుడు గొడుగు కూడా అక్కర్లేదని తడిసి ముద్దే నివాళులు అర్పించి బయటకు వచ్చాడు. ఈ నెవర్ బోదర్డ్ అబౌట్ హిస్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా అని, ఈ నెవర్ బోదర్డ్ ఫర్ హిస్ డ్రెస్, ఈ నెవర్ బోదర్డ్ అబౌట్ హిస్ ప్రోటోకాల్. మనసా వాచా కర్మ అంటారు.
అది ఎప్పుడైతే కొరవడుతుందో కోదండరామ్ సార్కి కొరవడుతుందో నేను చెప్పను, ఉన్నదాన్ని ఎక్కడో దాచాడు ఆయన. బయటికి తీస్తే ఇదే మండల్లో నిలబడి తోలు తీస్తే ఎవ్వడికి దమ్ము ధైర్యం ఉండదు మాట్లాడడానికి, నేను చెప్తున్నా. ఆ తర్వాత కార్యాచరణ వేరేగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.